పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారాహి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి. మరి ఒక్కో రోజు ఒక్కో రూపం ఉంటుంది కదా. సో మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో మనమంతా కూడా ప్రే చేయాలి, అలాగే ఏం ధూప దీపాలు అలాగే నైవేద్యాలు అంతా కూడా మొదటి రోజు ఏ విధంగా చెయ్యాలి, ఈ వివరణ అంతా తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడతారు. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి మొదటి రోజు వారాహి అమ్మవారిని ఏ రూపంలో ధ్యానం చేసి పూజ చెయ్యాలి అంటారు? మనము ఇంతకుముందు వీడియోలో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఇల్లు ఎలా శుభ్రపరచుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి పూర్తి వివరణ తెలియజేసుకున్నాం సవివరంగా. తర్వాత గత 2 సంవత్సరాలుగా మనం ఈ వారాహి నవరాత్రులకి ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయలేనటువంటిది, ప్రతిరోజు అమ్మవారి ఒక్కొక్క రూపము, ఏ ధ్యానము, రూపవర్ణన, అమ్మవారికి నైవేద్యము ఏం పెట్టాలి, పుష్పాలతో అర్చన, అలాగే పూజించిన దానివల్ల కలిగేటువంటి ఫలితము గురించి అనేక విషయ సేకరణ చేసి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే చేద్దామమ్మా. తప్పకుండా ఈ యొక్క మొదటి రోజు అమ్మవారిని ఉన్మత్త వారాహి రూపములో కొలవాలి. అంటే వారాహి చిత్రపటం పెట్టుకొని లేదా కలశం పెట్టుకొని లేదా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజించేటువంటి వాళ్ళు, లేదు లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని లలిత రూపంగా కొలిచేటువంటి వాళ్ళు ఇంద్రాణి దేవిగా కొలవాలి. వారాహి రూపంలో కొలిచే వాళ్ళు ఉన్మత్త వారాహి రూపంలో కొలవాలి. ఈ అమ్మవారు ఏంటనంటే స్త్రీ వరాహ రూపం అట ఈ అమ్మవారు. పైగా ఈ అమ్మవారు ఈ అమ్మవారి చేతిలో దంతము, కమలం అంటే తామర పుష్పం ఉంటుంది. 8 భుజాలు ఉంటాయట ఈ అమ్మవారికి. అలాగే ఈ అమ్మవారు గేదె వాహనం. ఈ అమ్మవారికి దున్నపోతు పురుష సంబంధ జాతికి, గేదె స్త్రీ జాతికి సంబంధించింది. కాబట్టి గేదె వాహనం మీద అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారిని పూజిస్తే గనక ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ తొలగించి ఒక తల్లిలాగా మనల్ని విడిచిపెట్టకుండా కాపాడగలిగేటువంటి దేవత. ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఆటంకాల నుంచి, ఆపదల నుంచి మనం రక్షింపబడతాం. అలాగే జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, లేదా వివాహమయ్యి ఒక స్థిరమైన సంపాదన లేనటువంటి వాళ్ళు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి జీవితంలో స్థిరత్వం వస్తుంది. అది అలాగే ముఖ్యంగా శాంతి కలుగుతుందట ఈ అమ్మవారికి పూజ చేయడం వల్ల. ధనవంతులు అవుతారట, ధైర్యం బాగా వస్తుందట. అంటే కొంతమంది వీడెంత ధైర్యం చేయలేడయ్యా, వీని వల్ల కాదులే, మన వల్ల కాదులే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఏదైనా సాధించగలిగే ధైర్యము, సాహసాలు పెరుగుతాయి, స్థిరత్వం కూడా. అలాగే శత్రు నివారణ జరుగుతుంది ప్రధానముగా. ఇవన్నీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు అని మనం చెప్పవచ్చు. గురువుగారు, మరి మొదటి రోజు అయితే ఈ అవతారం అని చెప్పారు. ఎలాంటి పూలతో పూజ చేయాలి అంటారు? పూలు అమ్మవారికి ఏవి ప్రీతి? ప్రధానంగా ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది అనగా వారాహి అమ్మవారు అంటేనే ఎర్రటి పుష్పాలు, నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి. మొదటగా ధ్యానముతో చేస్తాము, పూజ జరుపుతాం, అభిషేకం జరుగుతుంది. తదనంతరం అర్చన కదమ్మా. ఈ అర్చనకు వచ్చే పంచోపచార విధానాల్లో అర్చనం. ఈ అర్చన గులాబీ పుష్పాలతో చేస్తే అమ్మవారు చాలా ప్రీతికరం. అది కూడా పన్నీరు వచ్చే గులాబీ, నాటు గులాబీలు ఉంటాయి కదా, అవి చెయ్యాలి. అలాగే మందార పుష్పాలు, పారిజాత పుష్పాలంటే అమ్మవారికి ప్రీతికరం. దొరికితే గనక వాటితో చేయవచ్చు. లేదా నీలి రంగు చామంతి పుష్పాలు, నీలి రంగు శంఖు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలతో అమ్మవారికి గనక అర్చన చేస్తే అమ్మవారు పొందే ప్రసన్నత మనం మాటల్లో వర్ణించలేము. అంత సంతోషపడుతుందట. చేస్తుంటేనే, చెప్తుంటేనే ఇలా పులకరించిపోతుంది. ఇక అమ్మవారికి సంబంధించినటువంటి
నైవేద్యం. నైవేద్యం ఏం పెట్టాలి? ఈ నైవేద్యంలో భాగంగా చూసుకుంటే ముందుగా దీపారాధనతో మనం మొదలు పెట్టాలి కదా. ఈ దీపారాధనలో విప్ప నూనెతో దీపారాధన చెయ్యాలి, లేదా కందగడ్డని దీపపు కొద్దిలాగా చేసి అందులో విప్ప నూనెతో దీపారాధన చేస్తే అమ్మవారికి మహా ఇష్టమట, ఇక అక్కడే స్థిరపడిపోతుందట. తదనంతరం అమ్మవారికి నైవేద్యంలో భాగంగా పెట్టవలసినటువంటి నైవేద్యం ఎప్పుడు కూడా లోటు లేకుండా దానిమ్మ పండ్లు, పనస పండు, తేనె, బెల్లం పానకం, చిలకడ దుంప, అలాగే విప్ప పూలు, కందగడ్డ, ముఖ్యంగా ఇలాచీ పొడి, ఆవు నేతితో చేసిన నువ్వుల లడ్డూలు, ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరం. ఈ విధంగా చేయాలి. ఇక ఈ అమ్మవారికి ఈ రోజున ఇంట్లో స్వయంగా చేసినటువంటి పాలతో చేసినటువంటి పాయసాన్నం, తర్వాత పొంగలి, ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ధూపము అనేటువంటిది వేయాలి. అలాగే ధూప ప్రియురాలు, అలాగే ముఖ్యంగా తాంబూలంలో ఈ అమ్మవారికి తాంబూల సేవన చాలా ఇష్టం. ఈ తాంబూలంలో జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, కాచు, సున్నము, ఇవి వేసి 2 తాంబూలాలు పెట్టాలి. ఒకటి అమ్మవారికి అక్కడ పూజ చేసే దగ్గర పెట్టి తాంబూలం ఉన్నప్పుడు, ఒకటి అమ్మవారికి సమర్పణ అయిపోతుంది. అమ్మవారి దగ్గర పెట్టినటువంటిది పూజ చేసేవాళ్ళు భుజించాలి. ఇలా చేసినట్లయితే అమ్మవారికి పూజ చాలా విశేషము. ఇక పూజ అర్చనలో భాగంగా అర్చన కంటే ముందు వారాహి సహస్రనామం దొరికితే చేసుకోవచ్చు, లేదా లలితా సహస్రనామ పారాయణమైనా చేయాలి. ఇక చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈరోజు చాలా మంది ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చాలా వెలుగులోకి వచ్చేసేసి చాలా మంది చేసుకున్నారు, ఎక్కువగా చేస్తున్నారు. ఇంకొప్పుడు గుప్త నవరాత్రులు కాబట్టి రహస్యంగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు. తప్పేమీ లేదు. పంచోపచార విధానంగా సాత్వికమైనటువంటి ఆలోచనతో చేయవచ్చు, ఉగ్రరూపంగా తాంత్రికంగా చేయకూడదు. ఇక ఈ అమ్మవారికి ఎంతో మంది పూజ చేస్తారు. కొంతమంది పూజ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, శక్తి లేక చేసుకోలేరు, సమయం లేక. కొంతమంది పూజ చేసి మధ్యలో ఆపేస్తారు, కొన్ని కారణాల వల్ల ఆగుతాయి. ఇటువంటి వాళ్ళు రోజు పూజ చేసుకునే వాళ్ళు కూడా శక్తి ఉన్న వాళ్ళు మంచిగా హోమం చేసుకుంటారు. కానీ ఈ హోమం చేయాలంటే పంచగట్టుకున్న ప్రతి బ్రాహ్మడికి యోగ్యత ఉండదు. ఇది ఉగ్రదేవత ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ ఉపయోగార్థమై మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకుల జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై, అలాగే శత్రు సమస్యలు, భూ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, అలాగే అనేక రకాలైనటువంటి వ్యాపార సమస్యలు, రుణ బాధలు, రాణి బాకీల కోసం దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి సహిత వారాహి హోమములు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. జూలై 25 జరిపించడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి వారాహి మాల పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు. ఒకవేళ ఈ 15వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో ఎప్పుడు నమోదు చేసుకున్నా ఆ నమోదు చేసుకున్న రోజు దారభ్యత వాళ్ళ గోత్రనామాదులతో మన పీఠం ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. చక్కగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవచ్చు. 25వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి అమ్మవారు ధూప ప్రియురాలు, అసలు ఎలాంటి పదార్థాలు వాడుతూ అమ్మవారికి ధూపం మొదటి రోజు వేయాలి అంటారు? ఏ అమ్మవారికి లేనటువంటి ప్రత్యేకత ఈ వారాహి అమ్మవారికి ఉంది. ఈ వారాహి అమ్మవారు ధూప ప్రియురాలు కాబట్టి ఉదయము సాయంకాలము ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం పోవడానికి ఈ ధూపం అనేటువంటిది వేయాలి. ఈ ధూపంలో వాడబడేటువంటి ద్రవ్యాలు అన్నీ దొరికితే మంచిది, దొరకకపోయినా దొరికిన వస్తువులతోనైనా కానీ వేయవచ్చు తప్ప ఇవి దొరకలేదని బాధపడుతూ వేయకూడదు. గుగ్గిలం, తెలుపుదైనా నలుపుదైనా, అలాగే ఇలాచీ పొడి, యాలకుల పొడి, అలాగే పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, మిరప పొడి, ఇవన్నీ వేసి ధూపం వేయాలమ్మా. ఈ విధంగా చేస్తే అమ్మవారు పొందే సంతోషము అంతా ఇంత కాదు, మాటల్లో వర్ణించలేనటువంటిది. అతి శీఘ్రంగా ఆ యొక్క భక్తుణ్ణి
భక్తులని ఆశీర్వదిస్తుంది, సంకల్పం నెరవేరుస్తుంది. ఆహా, సుగంధ ద్రవ్యాలు, దాంట్లో ఘాటు అన్ని కూడా. గురుగారు, మరి ఆ రోజు మొదటి రోజు ఏ మంత్రంతో అమ్మవారిని పట్టించాలి, ఏంటి మొదటి రోజు? ఇక్కడ ఆ అమ్మవారికి సంబంధించి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అనుకున్నటువంటి వాళ్ళు 2 పనులు చేయాలి. ఏంటి గురుగారు? ఒకటి, ఆ ఉదయం సాయంకాలం పూట మంత్రము పఠించాలి. ఓకే గురుగారు. రెండవది, ఆఖరి రోజునైనా కానీ లేదైనా ఎక్కడైనా కానీ ఈ యొక్క హోమం అనేటువంటిది జరిపించుకుంటే సంపూర్ణత. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఉదయం సాయంకాలం వీలుంటే 1008 సార్లు లేదా కనీసం 108 సార్లు అయినా కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్, ఈ మంత్రం పఠించాలి ఉదయం సాయంకాలం 1008 సార్లు రోజు, ఒక పూట ప్రతి పూట, లేదా 108 సార్లు. ఇక ఆఖరణ హోమం చేసుకోవడం కాబట్టి చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర, ధూమావతి, అలాగే రాజశ్యామల హోమాదులు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం. 25 లోపు గురుగారు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. వారాహి అమ్మవారు గుప్త నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు ఏంటి విశిష్టత మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.